కేంద్రంలో అధికారంలో ఉన్న జాతీయ ప్రజాస్వామ్య కూటమి ఎన్డీఏ ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా మహారాష్ట్ర గవర్నర్ చంద్రపురం పొన్నుస్వామి రాధాకృష్ణన్ పేరు ఖరారు చేశారు. భారతీయ జనతా పార్టీ ప్రధాన కార్యాలయంలో ప్రధాని మోడీ, పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డా ఆధ్వర్యంలో జరిగిన బీజేపీ పార్లమెంటరీ బోర్డు సమావేశంలో ఆయన పేరును ఎంపిక చేశారు. తమిళనాడుకు చెందిన సిపి రాధాకృష్ణన్ ప్రస్తుతం మహారాష్ట్ర గవర్నర్గా సేవలు అందిస్తున్నారు. అంతకుముందు జార్ఖండ్ గవర్నర్గా ఉన్న సమయంలో తెలంగాణ గవర్నర్గా కూడా అదనపు బాధ్యతలు నిర్వహించారు. ఆర్ఎస్ఎస్ నేపథ్యం ఉన్న రాధాకృష్ణన్ ఓబీసీ నేత. తమిళనాడులో బలమైన గౌండర్ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి. 2 సార్లు కోయంబత్తూరు నుంచి లోక్సభ ఎంపీగా విధులు నిర్వహించిన రాధాకృష్ణన్ను ఏకగ్రీవంగా ఎన్నుకోవాలని విపక్షాలకు నడ్డా పిలుపునిచ్చారు. పార్లమెంట్ ఉభయ సభల్లో ఉన్న వివిధ ఖాళీలతో కలిపి ప్రస్తుత సభ్యుల సంఖ్య 786. ఇందులో ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో మెజారిటీకి 394 మంది సభ్యుల మద్దతు అవసరం. ప్రస్తుతం లోక్సభలో ఎన్డీఏకు 293 మంది, రాజ్యసభలో 129 మంది సభ్యుల మద్దతు ఉంది. ఉభయ సభల్లో కలిపి ఎన్డీఏ బలం 422. ప్రతిపక్ష ఇండియా కూటమికి లోక్సభలో 234 మంది, రాజ్యసభలో 79 మంది సభ్యులు, మొత్తంగా 313 మంది అనుకూలంగా ఉన్నారు. ఈ నేపథ్యంలో సిపి రాధాకృష్ణన్ విజయం లాంఛనమే కానుంది.